మనకి ఒక సంవత్సరం జరిగేటప్పటికి మానవ లోకంలో దేవతలకి ఒక్క రోజు అవుతుంది. దాన్ని దేవమానం అంటారు. అలా ఒక దేవమానం ప్రకారం ఒక్క రోజు అయింది అంటే రాత్రి పగలు కలిపితే కదా ఒక రోజు లెక్క వస్తుంది. ఆ రాత్రి అయినప్పుడు ఉత్తరాయణాన్నేమో పగటిగాను, దక్షిణాయనాన్నేమో రాత్రిగాను సంకేతించి చెప్పడం శ్రోతలందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా బాగా అర్థమైపోయినటువంటి విషయం. అటువంటిది రాత్రి అయితే సూర్యాస్తమయం కాగానే ఎవరు పడుకోరు, సూర్యోదయం దాకా కూడా పడుకుని ఉంటారు. 4 జాములే, 4 త్రియామ 3 యామముల్లోనే కొంతసేపే నిద్రించటం ఉంటుంది. అంటే మనకి లెక్క గనక చూసినట్టయితే మన లెక్క ప్రకారం 4 నెలలు నిద్రాకాలం దేవతలకి అని చెప్పుకుంటాం. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు, అంటే దక్షిణాయన ప్రారంభం 1-2 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఆనాడు ప్రారంభమైన ఆనాడు యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి లోకాలనన్నింటినీ వాటి స్థానాల్లో సరిగ్గా ఉండేట్టు నిర్వహణ చేసేటటువంటి స్థితికారకుడైనటువంటి విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు అని మనం ఒక ప్రతీకాత్మకంగా చెప్పుకుంటాం. ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెలకు వస్తుంది ఆయనకి. కానీ మెలకు రాగానే ఎవరు బయటికి రారు కదా. మెలకు వచ్చిన తర్వాత నెమ్మదిగా తలుపులు తీసుకుని బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం పట్టి ఈనాటికి ఈ ఏకాదశికి ఆయన తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి తనని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరికీ దర్శనం ఇస్తాడు. అందువల్ల ఉదయం పూట మొట్టమొదటి దర్శనం చేసుకున్నట్టయితే మనం మామూలుగా అంటే తాజాగా ఉన్నారు అని మనసులో చక్కగా నిద్రపోయి విశ్రాంతి తీసుకుని మనసు హాయిగా ఉన్నటువంటి సమయంలో దర్శనం చేసుకోవాలి. అయినా ఎవరైనా సరే ఉదయం పెద్దలని, తమకి నచ్చినటువంటి వారిని, గురువుల్ని, తల్లిదండ్రుల్ని, దైవాన్ని వీళ్ళని దర్శించుకోవాలని కోరుకుంటాం. వాళ్ళని దర్శించుకుంటే రోజంతా బాగుంటుందని. కనుక దేవతలందరూ ఇలా స్వామివారికి తమకి కూడా సూర్యోదయ సమయం ఏదైతే ఉందో, సూర్యోదయానికన్నా ముందు ఉదయ సమయం ఏదైతే ఉందో ఆ ఉదయ సమయంలో తమందరికీ అధిపతి అయినటువంటి దైవమైనటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వస్తారు. ఇప్పుడు గాని మనం కూడా ఆ స్వామిని దర్శించుకుంటే ఏమవుతుంది, స్వామిలాగా ఉంటారు. ఆయన పాదాల దగ్గర సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు. ఒక్కసారి దర్శించుకుంటే అందరు దేవతల దర్శనం పూర్తయి అందరూ ప్రసన్నంగా ఉంటారు, స్వామి ప్రసన్నంగా ఉంటాడు. కనుక మన పైన అంతులేనటువంటి అనుగ్రహ వర్షం